దాదాపు 430 సంవత్సరాలు 13 సంవత్సరాలు డిఫరెంట్ థియాలజీస్ రకరకాల 400 పైన సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం నుండి ఒక్కసారిగా వాళ్ళకి విడుదల వస్తే బయటకు వచ్చేసారు. దే వర్ సో వెరీ హ్యాపీ, జాయ్ఫుల్, అబ్సల్యూట్లీ గ్రేట్. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. మీరు నేను రక్షణ పొందినప్పుడు ఆ దుష్టుడి క్లచెస్లో నుంచి బయటకు వచ్చేసాం. కానీ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు మాటలు, వాళ్ళ సంభాషణ ఎప్పుడు ఏది జరిగినా మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అప్పుడు మనం చూసినట్లయితే ఐగుప్తు నుంచి వారు వచ్చారు, కానీ బయటికి వారి నుండి ఐగుప్తు బయటికి రాలేదు. ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చారు. దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బట్ దే కుడెంట్ గెట్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ దెమ్. మీరు నేను కూడా మనం విడుదలైపోయాం, రక్షణ పొందాం, దేవునికి స్తోత్రం. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ మన గతం ఇంకా మనతోనే ఉన్నది. నౌ దాట్ ఈస్ ద సీరియస్ ఇష్యూ. బికాస్ ఆ గతం మనలో ఉన్నప్పుడు ఆ గతం అంతరంగం నుంచి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత ముందుకు వెళ్ళటానికి దేవుడు ముందుని నడిపిస్తుంటే మన అంతరంగంలో ఉన్న ఐగుప్తు అంటే మన యెస్టర్డే విల్ ఆల్వేస్ హోల్డ్ అండ్ పుల్ యూ బ్యాక్. ఇది అందరికీ జరుగుతుంది. జరగకూడదు అనుకుంటే మీరు పరలోకి వెళ్ళిపోవాలి. భూమి పైన ఉన్నంత వరకు యూ విల్ ఆల్వేస్ హ్యావ్ 2 forces యాక్టింగ్ అగేన్స్ట్ యూ. One force acting against you, one force acting for you. So దేవుడు, the force that acts for you takes you forward. నీలో ఉన్న ఐగుప్తి నీ ఎస్టర్డే. ఆ ఎస్టర్డేని చాలాసార్లు మనం చంపేస్తాం, పాతిపెట్టాం. What you kill and you don't bury might rise up sometime. So you got to be very careful to bury your yesterday and to make sure that you place a heavy stone and the word of God as the stone upon it, the rock upon it, that yesterday will never come. But still it happens. ఇది నాకేనా అనిపిస్తుంది, నేనే చేస్తున్నానా, నాకే జరుగుతుంది. లేదు, చాలామందికి జరుగుతుంది. You don't have to feel really bad about it, but you have to really get out of it. You know, Apostle Paul writes it like this. You remember what he says? ఇప్పుడు పౌలు లాంటోడికే తెలియకపోతే నీకు నాకేం తెలుస్తుంది? ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఈ రోజుకి మనం ఐ థింక్ 70% ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ ఈజ్ రిటన్ బై పాల్ హిమ్సెల్ఫ్. ప్రత్యక్షత పౌలుకి వచ్చినట్టుగా ఐ థింక్ యోహాన్ తప్పించి ఇంకెవరు లేరు. దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు అట్లా. రోమన్స్, కొరింథియన్స్, వెన్ యు రీడ్, క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి కూడా అవన్నీ కూడా దేవుడు ప్రత్యక్షతనిచ్చి పౌలు రాశాడు. అటువంటి వాడు ఏమంటున్నాడంటే, ఐ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఐ డూ. ఇది ఇట్లా చదివితే మనకి అర్థం కాదు. సరిగ్గా మన లాంగ్వేజ్లో, హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పండి, मैं क्या करूं मेरे समझ में नहीं आ रहा. जब उनको समझ में नहीं आता हमको कहाँ से पता लगेगा. నేను ఏదైతే చేయాలనుకుంటానో అది చేయను, ఏదైతే అస్సలు అసహ్యమో చేయకూడదు అది చేస్తాం. ఎవ్రీవన్ ఈజ్ లైక్ దట్. డోంట్ యాక్ట్ హోలీ పీపుల్. The Bible says only God is holy. We are being made holy. But this is serious stuff requiring serious work. That's why Paul says, guard your salvation. నీ రక్షణను పదిలంగా కాపాడుకోమంటారు. 2 తిమోతి 1:14 మనం చూసినట్లయితే, నీకు అప్పగింపబడిన మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. మనం ఎట్లుంటుందంటే, రక్షణ వచ్చేసిందంటే పాస్పోర్ట్ వచ్చేసింది అనుకుంటాం. మనం బాప్టిజం తీసుకున్నామంటే వీసా వచ్చేసింది అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ గాట్ టు కీప్ రెన్యూయింగ్ ఈవెన్ యువర్ పాస్పోర్ట్ ఫర్ ఎవ్రీ 10 years or 5 years you need to renew. Paul says renew this on a daily basis. So which means my focus, your focus has to be on guarding our salvation. Our focus has to be eternity, and our focus has to be kingdom. మన గురి ఏమై ఉండాలి? ఒకటి, మన రక్షణను కాపాడుకుంటాం. రెండవది, ఆయన రాజ్యాన్ని కట్టబట్టడానికి కాబట్టి నిత్యము పైన మన గురి ఉండాలి. ఇఫ్ దాట్ గోస్ ఆన్, లైఫ్ గోస్ ఆన్ స్మూత్.
Ups and downs. You see, bumps are always there. Speed breakers. Bumps are always there in life. But if you go too fast on a bump, you will end up somewhere else. You have to go slow. You have to make sure that you see it before you cross it. And how can you see it? అటువంటి బంప్స్ అందరికీ కనపడినటువంటి దుష్టుడు చాలా పన్నాగాలు పన్ని నీకు అడ్డంకులు వేసేవి నీకు కనపడాలి, నీకు ఒక ప్రత్యక్షత రావాలి అంటే ఎలా జరుగుతుంది అది? ఆ ప్రత్యక్షతని ఇచ్చే వాడితోటి నువ్వు లంగరు వేసుకొని ఉండాలి. You should be anchored in the one who gives you that kind of revelation about what lies ahead of you.